వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంతకు ముందు కిడ్నీ స్టోన్స్ లేకున్నా ఉన్న వాళ్ళు కూడా రాకున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వాళ్ళకు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, కిడ్నీ స్టోన్స్ అన్నవి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి అండ్ సమ్మర్ వచ్చేసరికి వీటి ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, కిడ్నీ స్టోన్స్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా చాలా ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్ అన్నవి ఎందుకు వస్తాయి అన్నది చెప్తారా సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న వేస్తాం. ఇక్కడ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాలు అని చూస్తున్నట్లయితే మనం జీవిస్తున్న జీవన శైలి అని చెప్పాలి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సమ్మర్లోనే ఎందుకు ఎక్కువ వస్తాయి అనేది ప్రధాన అంశం. అసలు స్టోన్స్ రావడానికి కారణాలు అడిగారు. ఎక్కడ ఎవరిని అడిగినప్పటికీ స్టోన్స్ రావడానికి గల కారణాలు చెప్పడం, సాహసించడం కరెక్ట్గా దొరకదు. ఎందుకంటే ఎందుకు వస్తున్నా ఎవరు చెప్పలేరు, ఇప్పటివరకు చెప్పలేరు. వచ్చాక ఈ డైట్ మానేయండి, ఈ మందులు వాడండి అని చెప్తారు తప్పితే ఎందుకు వస్తున్నాయని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఆయుర్వేదం చెప్తుంది ఎందువల్ల వస్తుంది అని. అదేంటంటే ఈ సమ్మర్ రాగానే రావడానికి కారణం. తర్వాత తీసుకునే ఆహారం, విరుద్ధమైన ఆహారం అంటాం. అంటే శరీరానికి సరిపడినటువంటి ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో దానివల్ల శరీర తత్వం వికటించి స్టోన్స్గా మారే అవకాశం ఉంది. సో అదేలా ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టోన్స్ ఇది సమ్మర్లో తీసుకుంటున్నటువంటి శీతల పానీయాలు, అన్ని రకాల శీతల పానీయాలు ఇంక్లూడింగ్ మజా అవ్వచ్చు, స్ప్రైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2 days బ్యాక్ పెద్ద గెజిట్ కూడా వచ్చింది. ఒక 1 month బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ గెజిట్ ఇచ్చింది. అన్ని కూల్ డ్రింక్స్ ఏ పరిస్థితిలో తాగకూడదు, వీటిలలో ప్రమాద సూచీలు, విష పదార్థాలు ఎక్కువగా కలుస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్ప్రైట్ అవ్వచ్చు, థమ్సప్ అవ్వచ్చు, పెప్సీ అవ్వచ్చు, కోకోకోలా అవ్వచ్చు, పంట అవ్వచ్చు, మెరిండా అవ్వచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు, కార్బైడ్స్ అసలే తాగకూడదు. అవి మరీ ముఖ్యంగా ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి కనుక, ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి త్వరగా డైల్యూట్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్గన్స్ పైన వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్. 90% వరకు కూల్ డ్రింక్సే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అది నివేదికల్లో తేలింది, శాస్త్రజ్ఞుల పరిశోధనలో కూడా తేలింది. లాస్ట్ 3-4 years బ్యాక్ పేపర్లో కూడా గెజిట్ వచ్చింది. రీసెంట్గా 1 month బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ కూడా గెజిట్ ప్రింట్ చేసింది. ఈ కూల్ డ్రింక్స్ ఏవి తాకండి, విష పదార్థాలు కలుస్తున్నాయి, ఒక్కో కూల్ డ్రింక్స్లో ఏ శాతం ఎంత ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి కూల్ డ్రింక్లో విష పదార్థం కలుస్తుంది అనే ఇచ్చారు, కలవని కూల్ డ్రింక్ లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. దాంతోపాటుగా జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నో, బేకరీ ఐటమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ ఇంక్లూడ్ కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఈవెన్ దో బిస్కెట్స్ ఆల్సో, ఇలాంటి ఏవి తినకూడదు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో దొరుకుతున్నటువంటి నూడిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ సంథింగ్, ఇలాంటి ఏవి కూడా తినకూడదు. ఇవన్నీ కూడా ప్రమాదాలు ఎక్కువగా కలుగజేస్తాయి. మరి ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులు కలుగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సార్, పాలకూర టమాటా తింటే కూడా వస్తుంది? లేదు, అది అపోహ మాత్రమే. పాలకూర తిన్నా టమాటా తిన్నా రాదు. అలాగే పాలకూర టమాటా తింటే కలిపి తింటే వస్తుంది అని ఒక అపోహ. ఎలా తిన్నా స్టోన్స్ రావు. స్టోన్స్ వచ్చిన వల్ల మానేయాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప రాని వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇందాక చెప్పినటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్, టోటల్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ బ్రేవరీ, కార్బైడ్స్, కూల్ డ్రింక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటుగా పన్నీర్, మనం విరివిగా వాడుతున్న మరొక ఆహార పదార్థం పన్నీర్, ఇవేవి తినకూడదు. ఇవి పూర్తిగా మానివేస్తే స్టోన్స్ రాకుండా, మూత్రపిండాల వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఆల్బమిన్స్ ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి కిడ్నీలో, దానివల్ల ఫిల్టరేషన్ స్థాయి తగ్గుతుంది. అలా క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.
ఓకే. కాబట్టి ఎవ్రీ సమ్మర్ రాగానే లేదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మినిమం యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఎంతైనా మంచిది. దానివల్ల ఏంటంటే ఆల్బమిన్స్ వెళ్తున్నాయా, క్రియాటినిన్ వెళ్తుందా, ఇత్యాది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలిసిపోతుంది. సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్స్తో కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే మూత్రపిండాల వ్యాధులు ఉన్నాయా లేవా తేలిపోతుంది. ఆల్బమిన్ ఉంది, క్రియాటినిన్ ఉంది, దెన్ జాగ్రత్తలు తీసుకోవచ్చు, ప్రికాషన్స్ తీసుకోవచ్చు, అప్పుడే ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అవన్నీ ప్రధాన కారణాలు స్టోన్స్ రావడానికి ఇద్దమిద్దంగా ఈ కారణాలని చెప్పొచ్చు. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉంది అనేసి అన్నారు. ఏంటి సార్ మెడిసిన్ ఏంటి? దాన్ని మనం ఎలా వాడాలి? దాని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తారా? ఎస్, ఈ మూత్రపిండాల వ్యాధులు కానీ మరీ ముఖ్యంగా మూత్రపిండాల జబ్బు అనగానే అందరం స్టోన్స్ అనే అనుకుంటున్నాం. స్టోన్స్ కాకుండా రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆల్బమినిజం ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ విరివిగా ఉండడం వల్ల యూరిన్ ఫిల్టరేషన్ సరిగా జరగదు. ఎప్పుడైతే అదంతా కూడా నెఫ్రాన్స్ మీద బరువు పడుతుంది, కిడ్నీస్ మీద భారం పడి కిడ్నీస్ ఫిల్టరేషన్ సరిగా చేయలేకపోతాయి. అలాంటప్పుడు విషతుల్యమైన విష పదార్థాలన్నీ శరీరంలోనే పేరుకుపోతాయి. సో దానివల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి. దానికోసం మామూలుగా వీళ్ళు ఊరికే మాటికి డీహైడ్రేషన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. శరీరం అంతా ఉబ్బిపోవడం, కాళ్ళు చేతులు ఉబ్బిపోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకొని, మరీ అవసరమైతే ఒక స్కాన్ తీయించుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ స్కాన్, వేర్ ఇట్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ కిడ్నీ ఆర్ యూరిథ్రాస్ ఆర్ బ్లాడర్, నెఫ్రాన్స్ ఎక్కడున్నాయి, స్టోన్స్ ఉన్నాయా లేవా తెలిసిపోతుంది. యూరిన్ ఎగ్జామినేషన్లో ఎనీ అదర్ యూరినరీ ప్రాబ్లమ్స్, కిడ్నీస్ ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా యూరిన్ ద్వారా తెలుస్తుంది. సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఇవి చేయించుకున్నట్లయితే కంపల్సరీ యూరిన్ ఫంక్షన్ తెలుస్తుంది, కిడ్నీస్ ఫంక్షన్ తెలిసిపోతుంది. అలా చేయించుకోవడం ఎంతైనా అవసరం. తర్వాత మీరు అన్నట్టుగా ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఏది మూత్రపిండాల వ్యాధులు వచ్చినా, అలాగే కిడ్నీ స్టోన్స్ ఏర్పడిన, కిడ్నీ స్టోన్స్ సిచ్యువేటెడ్ ఇన్ యూరెథ్రాస్ ఆర్ బై కిడ్నీస్ ఆర్ బై నెఫ్రాన్స్ ఆర్ బై ఎనీ రీనల్ స్టోన్స్ ఆర్ బై బ్లాడర్ స్టోన్స్, అంటే మూత్రాశయంలో ఎక్కడ రాళ్ళు ఉన్నప్పటికీ కరిగిపోయే అవకాశం ఉంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో. అది ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సైజు ఉన్నా, ఈవెన్ దో లిటిల్ బిట్ 2 mm 3 mm నుంచి మొదలుకొని అప్ టు 13 14 15 mm ఉన్నప్పటికీ కరిగిపోతుంటాయి. దట్ టు బి మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా కరిగిపోతాయి. అంటే ఒకటికి మించి 4-5 స్టోన్స్ ఉన్నా కరిగిపోయే అవకాశం ఉంది. అయితే 9 mm ఉన్న తర్వాత కంపల్సరీ వాళ్ళు సర్జరీ లాంటిది ఒకటి చేసి తీసేయాలి అనేసి అంటూ ఉంటారు. బట్ మీరు 13 mm ఉన్నా కూడా కరిగిపోతుంది అని అంటున్నారు. అంటే నిజంగా ఇది చాలా యూస్ఫుల్ మెడిసిన్, చాలా బెస్ట్ మెడిసిన్స్ అనమాట. దానికి ముందు ఏంటంటే ప్రికాషనరీగా స్టోన్స్ వచ్చాక ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ ఒక పక్క, మనం తీసుకునే మెజర్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, స్టోన్స్ బాధపడుతున్న వాళ్ళు ఎక్కడైనా ఉండని, యురేత్రాలో ఉండొచ్చు, బ్లాడర్లో ఉండొచ్చు, కిడ్నీస్లో ఉండొచ్చు, రీనల్ స్టోన్ అవ్వచ్చు, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ నష్టం ఏం జరగదు. కాకపోతే ఇందాక చెప్పినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానివేసి, దాంతోపాటుగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో చూస్తే పాలకూర, టమాటా, చుక్కకూర, తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పన్నీర్ తినే ఆహారంలో ఇవి పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, టమాటో తినాలనిపిస్తే విత్తనాలు లేకుండా ఒట్టి రసం, ఒట్టి కర్రీ తినొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్. లేదా టమాటా పాలకూర కలిపి తింటే ప్రమాదం, దేనికది తింటే ఏమీ కాదు అని చెప్పేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. లేదా పక్క వాళ్ళు చెప్తే ఏం కాదులే, ఒక పూట తింటే ఏం కాదులే అని చెప్పడం వల్ల, లేదా టమాటో పప్పులో వేస్తున్నాం డైరెక్ట్ కాదు కదా ఏం కాదు, సాంబార్లో వేస్తున్నాం ఏం కాదు, అదంతా ట్రాష్. కంపల్సరీ టమాటో అనేది తిన్నట్లయితే తప్పకుండా స్టోన్స్ పెరుగుతాయి. మా కళ్ళతో చూసాం, హై విజన్. స్టోన్స్ 3 mm ఉన్న వాళ్ళకి టమాటోతో ఒక 5 daysకి డైరెక్ట్ 6 mm వరకు స్టోన్స్ పెరిగిపోయాయి. సిస్టల్ స్టోన్స్ కళ్ళతో విజన్తో చూసాం ఎలా పెరిగింది అనడానికి. అదృష్టాంతం. చాలామంది అన్ని కర్రీలలో టమాటో వేస్తుంటారు, ఏమో వదిలే మిక్స్డ్ వెజిటేబుల్ అని మనం అనుకుంటాం, ఒకే టమాటా వేసాం కదా, లేదా దట్ ఈజ్ ఆల్సో ఎఫెక్ట్ అనమాట. అందువల్ల స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ అనమాట. ఆహారం అనేది చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. మళ్ళీ ఒకసారి టమాటో, పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పన్నీర్ ప్లస్ టోటల్ కూల్ డ్రింక్స్, ఇవి అవాయిడ్ చేస్తే తప్పకుండా స్టోన్స్ బారి నుండి బయటపడవచ్చు, త్వరగా కరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రీఅకరింగ్ స్టోన్స్
మందులతో తగ్గినా మళ్ళీ వస్తుంది అని చెప్తుంటారు. అవును. రీఎక్కర్ ఎందుకు అవుతుంది అంటే ఈ ఆహార పదార్థాలు తింటారు, తగ్గిపోయింది కదా నాకు సర్జరీ అయింది ఇంకా అక్కర్లేదులే తినొచ్చేమో అని తింటుంటారు. జీవితకాలం తినకూడదు. స్టోన్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు జీవిత పర్యంతం ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు అసలు కల్లో కూడా తినకూడదు. ఓకే. అట్లా చేస్తే స్టోన్స్ మళ్ళీ రావు, ఉన్న వాళ్ళ వరకు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్స్ దిస్ యూరోస్టోన్ అని చెప్పేసి క్యాప్సుల్స్ ఉంటాయి. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం. యూరోస్టోన్స్తో పాటు యూరోస్టోన్ మెడిసిన్ పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసి తాగడం వల్ల స్టోన్స్ ఏ స్థాయిలో ఉన్నా కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మందులు తగ్గే వరకు వరుసగా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా తగ్గిపోతుంది. నేను చెప్పిన ఆహార పదార్థాలు ఏ అయితే ఉన్నాయో ప్రొహిబిటెడ్ అవి టోటల్గా మానేస్తూ ఇవి వాడుతూ ఉంటే బెటర్. నీళ్ళు కూడా మంచి ప్రశస్తమైన నీరు అనగానే అందరు ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్, సో కాల్డ్ బబుల్స్ అవి అనుకుంటారు. అవి కాదు. బావి నీళ్ళు అంటే ఇప్పుడు బోర్ వాటర్ లేదా ట్యాప్ వాటర్, ఈ 2 రకాల నీటిని మాత్రమే వాడాలి. బాయిల్ చేసుకొని వడగట్టి తాగడం అంతే తప్ప ఆర్ఓ సిస్టమ్, మిషన్ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ సో కాల్డ్ ఇంకా ఇలా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అస్సలు తాగకూడదు. అలా చేస్తే స్టోన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.